గోదావరి జిల్లా రంగంపేట మండలంలో కళ్యాణ మండప భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు కేటాయించి బీసీ వసతి గృహ స్థలంలో పనులకు శ్రీకారం చుడితే వైకాపా నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతమిస్తోందని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ధాన్యం కొనుగోలుపై రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన 2 బీటీ రోడ్లను నిర్మించకుండా వదిలేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక నిర్మించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నాయకులపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. కాగా మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉండగా 7 మాత్రమే సమావేశానికి హాజరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు, వెలుగుబట్టి సత్యబాబు, ఎంపీడీఓ వివి సాయిబాబు, తహసీల్దార్ పాపారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చేస్తున్నది బీసీలకు ద్రోహం కాదా? మళ్ళా ముసలి కన్నీళ్లు గారుస్తారా? చేసే పనులకి ఒక అవగాహన లేకుండా చేయడం, ఒక అవగాహన లేకుండా ప్రశ్నించడం, ఈ విధమైన విధానాలు కరెక్ట్ కాదు. ప్రభుత్వం అన్నది ప్రజలకు సేవ చేయడానికి, ప్రతిపక్షమైనా స్వపక్షమైనా ఒక నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకుని, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఒక పొరపాటు చేస్తుంది అంటే వాటిని అధినేత దగ్గర చెప్పగలిగిన ధైర్యం, సమర్థత మాకుంది. మీకులాగా తొందరపాటుగా దూరంగా కనిపిస్తే ఒక నమస్కారం పెట్టే పరిస్థితి మాది కాదు. మా కూటమిలో ఉన్న నాయకులందరూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రాధాన్యం ఇస్తారు. ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులందరికీ అధినేత దగ్గర స్వేచ్ఛ ఉంటుంది, విషయాన్ని చక్కగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అటువంటి క్షేత్రస్థాయిలో ఏ విధమైన పొరపాట్లు జరుగుతున్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవన్నింటినీ సరిదిద్దాం. ఇప్పటికే రోడ్ల వ్యవస్థని చక్కగా పునర్నిర్మాణం చేశాం. మీ మనసుల్లో మీరు కూడా సంతోషిస్తున్నారు. పాపం బయటికి వ్యక్తం చేయలేని పరిస్థితి మీది. ఆనందం వస్తే బయటికి వ్యక్తం చేసుకున్నా, బాధ వస్తే బయటికి వ్యక్తం చేసుకున్నా ఆ మనిషికి అక్కడితో తిరిగిపోతుంది. 2 లోపల దాచుకునే వాడికి మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉంటుంది, సహజం. కానీ కొంతమంది బాహాటంగా వ్యక్తం చేస్తా ఉన్నారు, మా హయాంలో మేమేమీ చేయలేకపోయాం, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా చేస్తా ఉంది, రోడ్లని బాగు చేస్తా ఉంది అని సంతోషిస్తాం. అందులో ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, తప్పనిసరిగా వాటిని సరిదిద్దుతాం. ఇవాళ ప్రభుత్వం అనేది సుపరిపాలన అందించడం కోసం ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం రెండంటండి. దానికి ఒక పద్ధతి ఉంది. మొట్టమొదటిగా వ్యవసాయ శాఖ రివ్యూ అయ్యేటప్పుడే నేను చెప్పాను, చివరిలో బయట ఉన్న నాయకులు కూడా లోపలికి పిలుస్తానది మండల సమావేశం కాదు, అందరు నాయకులకి అవగాహన కల్పించండి అని. ఆ వ్యవసాయ శాఖ రివ్యూ అయిపోయింది. చివరికి వచ్చిన తర్వాత లేవడం, అరవడం, ఇది పద్ధతి. మీకు ఏ సమస్య ఎవరో లేవనెత్తకుండా ఇవాళ మేమే సమస్యలన్నీ తెలుసుకుంటున్నాం, పరిష్కారం చేస్తున్నాం. ఇవాళ మీ హయాంలో శాంక్షన్ అయిన రోడ్డు మీ అసమర్థత వల్ల మీరు చేయలేకపోతే అదే కాంట్రాక్టర్ చేత అదే రోడ్డు, మీరు ఇచ్చిన శాంక్షన్ అయిన రోడ్డునే 2 రోడ్లు 6.5 కోట్ల రోడ్డుని నేను వచ్చిన తర్వాత చేయించాను. ఇవాళ ఇక్కడ బీసీ హాస్టల్ భవనం 50 లక్షల రూపాయలు ఇచ్చాం, వాళ్ళకి స్థలం ఇచ్చాం. మీ హయాంలో వాళ్ళు మీ చుట్టూ తిరిగారు, వాళ్ళకి లెటర్లు ఇచ్చారు, వాళ్ళని మెమ్మి పెట్టారు, మోసపుచ్చారు. అవి
అయిపోయింది, వచ్చింది. గతంలో అక్కడ బీసీ హాస్టల్ ఉండేది. బీసీ హాస్టల్ ఉన్నదాన్ని వాళ్ళ బీసీలకు ఇస్తే మీ నాయకుల చేత జడ్పీ కంప్లైంట్ పెట్టించి ఇవాళ జిల్లా పరిషత్కి సంబంధం ఉన్న ఒక నాయకుడు జిల్లా పరిషత్ అధికారులకు ఫోన్ చేసి అది ఏ విధంగా చేస్తున్నారని ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే బీసీలు అంటే మీకు అంత ఇబ్బంది, మీరు ఇవ్వలేదు, అమ్మ పెట్టదు అడుగు తినలేదు అని సామెతలాగా ఉంది. మీ హయాంలో ఇవ్వలేరా, ఇచ్చిన దాన్ని వాడలేరా? ఎందుకు ఈ పరిస్థితులు? మొన్నటికి మొన్న ఇక్కడ ఎలక్షన్ జరిగింది, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్. అక్కడ సహదేవుడు గారు రంగంపేటకి ఎన్నికయ్యారు. ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళలో వాళ్ళు కూర్చున్నారు, చర్చించుకున్నారు, వినామస్గా చేసుకున్నారు. ఇక్కడ శిశు పెట్టిందేమో మీరా. నేను మొదటగా మార్చి 5వ తేదీ జరుగుతున్నప్పుడు నేను అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న నాకు విషయమే తెలియకపోతే ఆ రోజు కొట్లాట ప్రోత్సహించి లేనిపోయిన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి ఎన్నిక వాయిదా ఇచ్చుకొని తిరిగి ఊరేగుతూ తొడలు కొట్టారు. మహాభారతంలో దుర్యోధనుడు తొడలు కొట్టుకుంటే ఎవరిగింది? చివరికి ఆయన తొడలేడింది. ఆ రోజు తొడలు కొట్టడం మనకు కనిపించింది. యుద్ధం ఆకలి ఉంటే తొడలు ఆయన విరిగిపోయినాయి. ఇక్కడ కూడా జరిగింది అదే. తొడలు కొట్టుకున్న వ్యక్తి తొడలు ఎరిగినాయి. ఏది రెండింటికి వ్యత్యాసం లేదు. సరే, ఎన్నిక చేయడానికి ఒక ఆలోచన ఉండాలి, లోకల్ బాడీ సెలక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఏమీ లేని వ్యక్తులు వారం రోజుల ముందు ఓటర్స్ కిడ్నాప్ చేయడం. ఎవరైనా సీఎంఆర్ లో మీ హయాంలో ధాన్యం అమ్మడానికి భయపడ్డారు. అందువల్ల ఆ రోజు తక్కువ శాతం అమ్మేవారు సీఎంఆర్కి. ఇవాళ సీఎంఆర్కి అమ్మితే 24 గంటలు చెప్పినా 4 గంటలు మినిమము, 24 గంటలు మ్యాక్సిమం డబ్బులు పడతా ఉంటే బయట ఓపెన్ మార్కెట్ లో అమ్మడం కన్నా సీఎంఆర్కి అమ్మడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. అటువంటిప్పుడు గవర్నమెంట్ టార్గెట్ ఎంత పెట్టుకుందో అంత దాటి కొంటా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఆఖరిని కొంత ఇబ్బంది వస్తుంది పేమెంట్ కి. దానిలో భూతత్వంలో మాట్లాడతారు. ఒక్కసారి మాట్లాడే ముందు గతం ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. నిధులు ఎట్లా లేదంటున్నారు. పంచాయతీలు వాడి ఎందుకు వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టింది? గత ప్రభుత్వ హయాంలో 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ఫండ్స్ ఏ హంటకే వాడకూడదని తీసుకెళ్లి ఎలక్ట్రికల్ బిల్లు కట్టేశారు. ఎవరికీ తెలియకుండా, కనీసం పాపం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ తెలియకుండా జరిగిపోయింది. ఆనాడు ఏమైపోయి ప్రశ్నించే వాళ్ళు అంతా అడుగుతా ఉన్నా. ఆనాడు ఎవరికీ నోరు పెగదు, పెగిలితే పగిలిపోతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాంబాబు గారు ఒక కోరుకోలేరు, వాటర్ ఫుల్ చేయమని. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ప్రకృతిని కాపాడే నాయకుడు ఓడిపోవడం జరిగింది. ఆయన ఉంటే ప్రకృతి అత్యద్భుతంగా హర్షించి వర్షాలు సక్రమంగా కురిపించేది. ఆయన చెట్లు నరికేసినా, ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేసినా, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ని చిన్నీలోంచి పొగలు రాకపోయినా, పొల్యూషన్ అనేది లేదు. ఆ రోజున బ్రహ్మాండంగా వర్షాలు వచ్చినాయి. ఆయన ఎప్పుడైతే దిగిపోయారో ప్రకృతి ఇవాళ ప్రకోపించి ఇవాళ ఎల్నినో తీసుకొచ్చింది. మనం ఈ ఎల్నినో ప్రభావం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికి ఉంటే మనం ఓడించినందుకు మనం బాధపడినాం. దేశమంతా వ్యాప్తిస్తుంది. ఇవాళ దేశ ప్రజానికి అంతా ఈ బాబు అటువంటి నాయకుడు దింపేశారు కాబట్టి ఇక్కడ మనందరికీ ఎల్నినో వచ్చిందని. ఎందుకంటే ప్రకృతి అంటే విపరీతమైన ప్రేమ. ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తే అత్యద్భుతంగా ఆయన ఉంటే చెప్పేవారు, నేను బ్రహ్మాండంగా ప్రార్థన చేయగలను, దాని ద్వారా ఏదైనా సమస్య పరిష్కారం చేయగలను అని. అటువంటి నాయకులు మన ప్రాంత ప్రజానీకం ఓడించారు.